హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సుధాకర్. ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో మనం ఓరియో యూపీఐ క్యాష్ బ్యాక్ ఆఫర్ గురించి తెలుసుకుందాం. యాక్చువల్గా ఈ క్యాష్ బ్యాక్ మీరు క్లెయిమ్ చేసుకోవాలనుకుంటే ఓరియో ప్రోడక్ట్ అయితే తీసుకోవాలి. కానీ ఇప్పుడు నేను చెప్పబోయే ట్రిక్ ద్వారా అసలు ప్రోడక్ట్ తీసుకోవడం పక్కన పెట్టండి, మీరు మల్టిపుల్ టైమ్స్ ఎర్న్ చేసుకోవచ్చు. కేవలం 50 రూపీస్ వరకే కాదు, ఒకే డివైస్ లో మల్టిపుల్ టైమ్స్ యూపీఐ క్యాష్ బ్యాక్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. ఈ వీడియోలో మనం అసలు ఈ ఆఫర్ ఏంటి అండ్ ఈ ట్రిక్ అనేది ఎక్కడ అప్లై చేసుకోవాలనేది పూర్తిగా చూద్దాం. కాబట్టి వీడియోని పూర్తిగా స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఇంకొక విషయం, మీరు కనుక మన ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ అయ్యి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అండ్ డిస్క్రిప్షన్ లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది, లింక్ ద్వారా వెళ్ళి మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వడం వల్ల మీకు వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే ఏదైనా కొత్త మనీ ఎర్నింగ్ అప్లికేషన్స్ వచ్చినా, మనీ ఎర్నింగ్ ఆఫర్స్ వచ్చినా, క్యాష్ బ్యాక్ ఆఫర్స్ వచ్చినా, లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటాము. సో మీరు మన టెలిగ్రామ్ ఛానల్లో ఉండటం వల్ల అందరికంటే ముందుగా మీకు తెలుస్తుంది అండ్ అందరికంటే ముందు మీరు ఎర్న్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. ఇంకా ఎక్కువ ఆలస్యం చేయకుండా టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆఫర్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను. సో లింక్ పై క్లిక్ చేసుకోండి. లింక్ పై క్లిక్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మీకు ఓరియో ఆఫర్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ మీరు టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేది ఓపెన్ చేసుకుంటే కనుక సో దీని గురించి, ఈ ఆఫర్ గురించి డీటెయిల్ గా అయితే మనం చెక్ చేసుకోవచ్చు అనమాట. అసలు ఇందులో మనం కొన్ని పర్టికులర్ ప్రొడక్ట్స్ ని ఓరియో నుంచి బై చేస్తే మనం ఈ ఆఫర్ అయితే క్లెయిమ్ చేసుకోవచ్చు. అండ్ ఆ పర్టికులర్ ప్రొడక్ట్స్ ఏంటి అనేది వీళ్ళు ఎక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది, అది ఒకసారి చదవండి. అండ్ ఇప్పుడు మనం ఇందులో ఏ విధంగా ఈ ట్రిక్ అనేది ఉపయోగించాలో ఒకసారి చూద్దాం. సో దానికోసం మీరు ఏం చేస్తారంటే డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ పై క్లిక్ చేసుకుని ఈ ఆఫర్ పేజ్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ని అయితే ఎంటర్ చేయండి. మొబైల్ నెంబర్ ని ఎంటర్ చేసుకున్న తర్వాత టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేది అగ్రీ చేసుకుని సబ్మిట్ బటన్ ని క్లిక్ చేస్తే కనుక మీ మొబైల్ నెంబర్ కి ఒక ఓటీపీ అనేది వస్తుంది అనమాట. ఆ ఓటీపీని మీరు ఇక్కడ ఎంటర్ చేసుకుని వెరిఫికేషన్ అనేది కంప్లీట్ చేయండి. అండ్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక యూనిక్ కోడ్ ని అయితే సబ్మిట్ చేయమని అడుగుతున్నారు. యాక్చువల్ గా మీరు ప్రోడక్ట్ బై చేస్తే కనుక ఆ ప్యాకెట్ లో మీకు యూనిక్ కోడ్ అనేది ఉంటుంది. మీరు నార్మల్ గా ఏదైనా షాప్ కి వెళ్ళి మీరు ఒకవేళ నిజంగానే బై చేస్తే దాన్ని యూజ్ చేసుకుని ఈ కోడ్ ఎంటర్ చేసుకుని మీరు క్యాష్ బ్యాక్ అయితే 5 రూపీస్ నుంచి 50 రూపీస్ వరకు క్లెయిమ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు బై చేయాలని అనుకున్నా కూడా మనకి ఎక్కడైతే ఒక యూనిక్ కోడ్ అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఆ యూనిక్ కోడ్ ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు డిస్క్రిప్షన్ లో కనిపిస్తుంది అండ్ టెలిగ్రామ్ ఛానల్ లో కూడా పెట్టడం జరిగింది. సో ఆ యూనిక్ కోడ్ ని మీరు ఎంటర్ చేసుకోండి. ఎంటర్ చేసుకున్న తర్వాత డైరెక్ట్ గా మీకు అది సబ్మిట్ చేస్తే వర్కౌట్ అవుతుంది, ఎందుకంటే ఆల్రెడీ ఎవరో ఒకరు యూజ్ చేసి ఉన్నారు దాన్ని. సో మీరు ఏం చేస్తారంటే దానికి కొన్ని మార్పులు చేర్పులు చేస్తూ ఉండాలి. అంటే ఇక్కడ ఏం చేస్తారంటే సింపుల్ గా దాన్ని కాపీ పేస్ట్ చేయండి. ఇదే పేజ్ లో పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఏదో ఒక నంబర్ ని మార్చండి. నంబర్ ని మార్చిన తర్వాత అంటే ఇక్కడ 2 ఉంది కదా చివరిలో హెచ్ పక్కన, సో 2 బదులు ఏదో 9 లేదంటే ఏదో ఒకటి పెట్టి సబ్మిట్ చేయడానికి ట్రై చేయండి. వర్కౌట్ ఆకపోతే అది అలానే ఉంచి ఇంకో ప్లేస్ లో 4 ఉంది కదా, సో 4 దగ్గర 5 లేదంటే పి దగ్గర 9, పి దగ్గర ఇంకేదైనా ఆల్ఫాబెట్, ఈ విధంగా డిఫరెంట్ చేంజెస్ అనేది చేసి మీరు సబ్మిట్ చేస్తే కనుక ఎక్కడో ఒక్కడ మీకైతే వోచర్ కోడ్ అనేది అప్లై అవుతుంది అనమాట. సో సబ్మిట్ చేసుకున్న తర్వాత ఒకవేళ అది వర్కౌట్ అయింది అనుకోండి, మీకు ఈ విధంగా కంగ్రాచులేషన్స్ మెసేజ్ అనేది వస్తుంది. యూ హ్యావ్ అన్లాక్డ్ సమ్ అమౌంట్ ఎష్యూర్డ్ క్యాష్ బ్యాక్ అని వస్తుంది అనమాట. ఇది మీకు నాకైతే ఫస్ట్ టైం జస్ట్ 2 నెంబర్స్ చేంజ్ చేశాను అంతే. ఒక పక్క 1 దగ్గర 2 పెట్టాను అండ్ ఇంకొక దగ్గర 4 దగ్గర 5 ఏదో పెట్టాను. జస్ట్ సబ్మిట్ చేశాను. విత్ ఇన్ సెకండ్స్ లో, అంటే ఫస్ట్ అటెంప్ట్ లోనే నాకైతే సక్సెస్ అయింది. అందరికీ అలా వర్కౌట్ అవుతుందని నేను చెప్పను, కాకపోతే ట్రై చేస్తూ ఉండండి. ట్రై చేస్తూ ఉంటే కనుక మీకు ఏదో ఒక యూనిక్ కోడ్ అయితే తగులుతుంది. సో ఆ యూనిక్ కోడ్ అనేది మీకు వర్కౌట్ అయ్యి ఎంతో కొంత క్యాష్ బ్యాక్ అయితే మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఈ విధంగా వస్తే ఇక్కడ మీరు యూపీఐ ఐడిని అయితే ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీ యూపీఐ ఐడిని ఎంటర్ చేసుకొని సబ్మిట్ చేసుకుంటే కనుక విత్ ఇన్ 24 అవర్స్ లో, విత్ ఇన్ 24 బిజినెస్ వర్కింగ్ అవర్స్ లో మీకు క్యాష్ బ్యాక్ అనేది మీరు ఏదైతే యూపీఐ ఐడి ఇచ్చారో దానికైతే క్రెడిట్ అయిపోతుంది అనమాట. అండ్ మీరు అడగచ్చు ఇందులో మీకు మల్టిపుల్ టైమ్స్ ఏ విధంగా క్లెయిమ్ చేయాలని. సో మీరు ఏం చేస్తారంటే సేమ్ లింక్ మళ్ళీ ఓపెన్ చేసుకోండి. నెంబర్ అయితే సేమ్ ఇచ్చేయచ్చు, నో ప్రాబ్లం. మళ్ళీ నెంబర్ని ఎంటర్ చేయండి. ఎంటర్ చేసుకున్న తర్వాత ఓటీపీని ఎంటర్ చేసుకుని యూనిక్ కోడ్ ని మీరు ఇక్కడ ఎంటర్ చేసుకుని మళ్ళీ ఏదో ఒక చేంజ్ అయితే చేయండి. చేంజ్ చేసిన తర్వాత మీకు ఏ విధంగా వస్తే కనుక సక్సెస్ అయితే కనుక ఇక్కడ మీరు ముందిచ్చిన యూపీఐ ఐడి కాకుండా వేరే యూపీఐ ఐడి తేవండి. మీకు డిఫరెంట్ యూపీఐ ఐడి అప్లికేషన్స్ ఉన్నాయి. ఫోన్ పే కావచ్చు, గూగుల్ పే కావచ్చు, మొన్న వచ్చిన భీమ్ ఒకటి కావచ్చు, మొన్న మనం వీడియో చేసిన భీమ్ కావచ్చు, అండ్ ఇంకా చాలా యూపీఐ అప్లికేషన్స్ ఉన్నాయి. ఒక్కొక్క డివైస్ లో బ్యాంక్ అకౌంట్ సేమ్ అయినా సరే, ఒక్కొక్క అకౌంట్ లో బ్యాంక్ అకౌంట్ సేమ్ అయినా సరే మీకు యూపీఐ ఐడిని చేంజ్ అవుతుంటాయి. ఒక దాంట్లో వైబీఎల్ ఉంటుంది, ఒక దాంట్లో యాక్సిస్ అని ఉంటుంది, అండ్ ఇంకో దాంట్లో @UPI అని ఉంటుంది. సో డిఫరెంట్ యూపీఐ ఐడీస్ మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు. నంబర్స్ ఏమైనా కూడా క్లెయిమ్ చేసిన ప్రతిసారి కూడా ఇక్కడ మీరు డిఫరెంట్ యూపీఐ ఐడిని ఎంటర్ చేసుకుని సబ్మిట్ చేసుకుని మీరు క్యాష్ బ్యాక్ అయితే క్లెయిమ్ చేసుకోవచ్చు. విత్ ఇన్ 24 అవర్స్ లో మీ బ్యాంక్ అకౌంట్ లోకి ఏదైతే యూపీఐ ఐడి ఇచ్చారో ఆ యూపీఐ ఐడిలోకి మీకు అమౌంట్ అనేది క్యాష్ బ్యాక్ అనేది క్రెడిట్ అయిపోతుంది అనమాట.
సో ఈ విధంగా మీరు ఈ ఆఫర్ యూజ్ చేసుకుని యూపీఐ క్యాష్ బ్యాక్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. మీ అందరికీ అర్థమైంది అనుకుంటాను. అర్థం కాకపోతే ఇంకోసారి క్లారిటీగా చెప్తాను చూడండి. యాక్చువల్గా ఈ ఆఫర్ వచ్చేసి మనకి ఓరియో క్యాష్ బ్యాక్ ఆఫర్ అనమాట. ఇది మీరు క్లెయిమ్ చేసుకోవాలనుకుంటే యాక్చువల్గా మీరు ఒక ప్రోడక్ట్ అయితే బై చేసుకొని అందులో ఉన్న యూనిక్ కోడ్ ని మీరు సబ్మిట్ చేసుకుని క్యాష్ బ్యాక్ అయితే క్లెయిమ్ చేసుకోవచ్చు. మీరు తీసుకుంటే ప్రాబ్లం లేదు. ఒకవేళ తీసుకోకపోతే మీకు యూనిక్ కోడ్ అయితే మీకు టెలిగ్రామ్ లో ఉంచుతాను. సో ఆ యూనిక్ కోడ్ ని మీరు కాపీ చేసుకొని ఇదే ఆఫర్ లో పేస్ట్ చేసుకున్న తర్వాత మీరు సమ్ చేంజెస్ అయితే చేయండి. ఆ యూనిక్ కోడ్ కి నంబర్ దగ్గర వేరే నంబరు, ఆల్ఫాబెట్ దగ్గర వేరే ఆల్ఫాబెట్, సో చేంజెస్ అనేవి చేసుకున్న తర్వాత మీరు సబ్మిట్ చేస్తే సక్సెస్ అనేది అవుతుంది. సక్సెస్ అయిన తర్వాత మీరు ఒక యూపీఐ ఐడిని ఎంటర్ చేసుకుని సబ్మిట్ చేసుకోండి. అండ్ ఇదే విధంగా మళ్ళీ లింక్ అనేది ఓపెన్ చేసుకుని సేమ్ ప్రాసెస్ కంప్లీట్ చేసుకుని ఈసారి డిఫరెంట్ యూపీఐ ఐడిని ఎంటర్ చేసుకుని సబ్మిట్ చేస్తే విత్ ఇన్ 24 hours లో మీరు ఎన్నిసార్లు అయితే సక్సెస్ అయ్యారో అన్నిసార్లు మీకు క్యాష్ బ్యాక్ అనేది ఏదైతే యూపీఐ ఐడి ఇచ్చారో ఆ యూపీఐ ఐడికి క్యాష్ బ్యాక్ అయితే వచ్చేస్తుంది అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. అండ్ మన ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వకపోతే సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ డిస్క్రిప్షన్ లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. లింక్ ద్వారా వెళ్ళి మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.